రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పై వచ్చినన్ని ఆరోపణలు మరో స్టార్ హీరో మీద రాలేదనే చెప్పాలి. చూస్తా కూర్చుంటే ఇంకా ఎన్ని రాళ్ళు వేస్తారు అని అనుకున్నాడో ఏమో. తనపై కామెంట్స్ చేసిన దర్శకులకు ఇచ్చి పడేశాడు సల్మాన్ ఖాన్. ఇంతకీ సల్మాన్ పైన కామెంట్స్ చేసిన దర్శకులెవరు? సల్మాన్ ఏం కౌంటర్ వేశారు చూద్దామా? సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అతడితో వర్క్ చేసిన డైరెక్టర్స్ మురుగదాస్ అండ్ అభినవ్ కశ్యప్. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మాన్ ఖానే కారణమంటూ సౌత్ డైరెక్టర్ మురుగదాస్ కామెంట్స్ చేశాడు. రాత్రి 8 గంటలకు షూట్కి వస్తాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి 11 అవుతుంది. అర్ధరాత్రి 2-3 గంటల వరకు షూట్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పండలేదు అంటూ తప్పంతా సల్లూభాయిదే అన్నట్లుగా మురుగదాస్ సల్మాన్ పై నేరం మోపాడు. దీనిపై బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది. మురుగదాస్ సంగతి ఇలా ఉంటే దబాంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ కూడా సంచలన కామెంట్లు చేశాడు. సల్మాన్ ఖాన్ ఓ గూండా, అతనికి నటన పట్ల ఆసక్తి లేదు, సెలబ్రిటీ హోదాను మాత్రమే ఆస్వాదిస్తాడు, షూటింగ్ కి రావడం ఒక గొప్ప ఘనకార్యంగా ఫీల్ అవుతాడు. దబాంగ్ సీక్వెల్ చేయనందుకు ఆ కుటుంబం నాపై పగ ప్రతీకారాలకు పాల్పడింది. వాళ్ళ కుటుంబం వల్లనే నా కెరియర్ నాశనమైంది అంటూ సల్మాన్ పై నిప్పులు చెరిగాడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్. ఇలా తనపై వరుసగా రీమార్కు పడ్డంతో మౌనంగా ఊరుకుంటే ఇక రాళ్లు వేస్తారు అనుకున్నాడో ఏమో. బిగ్ బాస్ 19లో ఇద్దరు దర్శకులకు కౌంటర్లేసేశాడు సల్లూభాయ్. మురుగదాస్ ఉద్దేశించి, సికిందర్ ఫ్లాట్ చాలా బాగుంది, కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్ కి వెళ్లడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందని డైరెక్టర్ అంటున్నాడు. గాయాల వల్ల నేను ఆలస్యంగా వెళ్లేవాడిని, అది దర్శకుడికి తెలీదు. మరి ఆయన తీసిన మదరాసి హీరో 6 గంటలకి షూటింగ్కి వెళ్లిపోయేవాడు. సినిమా ఎంత హిట్ అయిందో అంటూ సెటైర్ వేశాడు సల్లూభాయ్. ఇక అభినవ్ కశ్యప్ గురించి డైరెక్ట్ గా ప్రస్తావించకుండా, దబాంగ్ డైరెక్టర్ నాతో పాటు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ను ప్రతి విషయంలో లాగుతూ ఉంటాడు. మా మీద విమర్శలు చేసే బదులు వర్క్ పై కాన్సన్ట్రేషన్ చేయండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. మొత్తానికి తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో.